డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకనంటే ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎగ్జామినేషన్ వరకు. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చలేకపోయినా లేకపోతే టైం వేస్ట్ అవుతుందని అనుకుంటే వెంటనే ఈ వీడియోని క్విట్ అయ్యి వెళ్ళిపోండి, ఓకేనా? ఎట్ ది సేమ్ టైం చాలామంది వీడియోని లైక్ చేయడం లేదు మిత్రులారా. మీరు లైక్ చేస్తే ఇటువంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ అందరికీ కూడా అందిస్తాను. ఎట్ ది సేమ్ టైం టెట్కి సంబంధించిన వీడియోస్ కూడా రేపటి నుంచి మీ అందరికీ అందుబాటులో రాబోతున్నాయి. ముందులో మీరు గురుకుల రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గురుకుల రాసే వాళ్ళ అభ్యర్థులందరూ కూడా ఇవాళ నుంచి ఇక టెట్ నోటిఫికేషన్ పడింది కాబట్టి అప్లై చేయండి. తక్కువ మార్కులు వచ్చినా లేకపోతే 100 దాటినా లేకపోతే 110 వచ్చిన వాళ్ళ వరకు కూడా అందరూ కూడా అప్లై చేయండి. ఎందుకనంటే డిఎస్సిలో ప్రతి మార్కు కూడా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించండి. ఎట్ ది సేమ్ టైం వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ తరపున మీ అందరికీ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ 3 అనేది అవైలబుల్గా ఉంది. ఇంకా రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా యాప్ యొక్క లింక్ ఇస్తున్నాను. దాన్ని క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎగ్జామ్ రాయండి. ఎట్ ది సేమ్ టైం టీచింగ్ ఆప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, పెడగాజీ టెస్ట్ సిరీస్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయి. పీజీటీ అండ్ జేఎల్ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోనికి వస్తే ఇక్కడ మనం ఈరోజు నిన్నటి వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి, తర్వాత ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్కి సంబంధించి కొంత చూసాం. ఈరోజు వీడియోలో మనం ఏం చూద్దాము అని అంటే ఇక యూనిట్ 7లో ఉన్నటువంటి లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో భాగంగా ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి చాలా బిట్స్ అడుగుతున్నారు. ఆ విషయాన్ని గమనించండి. ఎట్ ది సేమ్ టైం ఈ 7th యూనిట్లో లాస్ట్ టైం 10కి అబోవ్ బిట్స్ అడిగాడు అన్ని మెథడాలజీలలో. ఈసారి కూడా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ 7th యూనిట్ ఏదైతే ఉందో దీని నుంచి ఎక్కువ మార్కులు అడగడానికి అవకాశం ఉంది. అభ్యర్థులు దీన్ని గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు యూనిట్ 6లో భాగంగా అంటే ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఉంది. ఈ ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్లో భాగంగా డిఫరెంట్ లెసన్ ప్లాన్ అప్రోచెస్ ఉన్నాయి. అందులో మోరిసన్ అప్రోచు, తర్వాత నెక్స్ట్ హెర్బార్షియన్ అప్రోచు, తర్వాత ఆర్సీఎం అప్రోచు, తర్వాత బ్లూమ్స్ ఎవాల్యూషన్ బేస్డ్ అప్రోచ్ అని 4 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనము ఈ యొక్క మోరిసన్ అప్రోచ్ గురించి మనం చూడటం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ఇక ఈరోజు క్లాస్లో ఆర్సీఎం వర్ అప్రోచ్, బ్లూమ్స్ ఎవాల్యూషన్ బేస్డ్ అప్రోచ్ ఈ రెండింటి గురించి ఈరోజు మనం చూద్దాం, క్లారిటీగా చూద్దాం, ఓకేనా? సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనండి? సరే, ఇక్కడ గమనించినట్లయితే ఇక యూనిట్ 7లో ఉన్న ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఈ ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని అమెరికన్ సైకాలజిస్ట్ అయినటువంటి ఎడ్గర్ డేల్ అనే అతను యొక్క సైకలాజికల్ బేస్డ్గా అంటే ఏ లెర్నింగ్ రిసోర్సెస్ అయితే, ఏ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అయితే డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తావో అటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని కోన్ యొక్క బాటంలోను, ఏవైతే ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తాయో వాటిని కోన్ యొక్క టాప్లోనే అమర్చడం జరిగింది అని మీరు గమనించాలి, ఓకేనా? సో ఇతను ఈ యొక్క లెర్నింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఒక హైరార్కియల్ ఆర్డర్లో, సీక్వెన్షియల్ ఆర్డర్లో వాటి యొక్క ఎక్స్పీరియన్సెస్ను బట్టి, మనం పొందే అనుభవాలను బట్టి ఏం చేస్తారంటే క్రమక్రమంగా అంటే మనకు పొందే అనుభవం తగ్గే కొద్దీ వాటిని క్రమక్రమంగా అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ తగ్గి ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ పెరిగే కొద్దీ ఈ యొక్క కోన్ ఏదైతే ఉంటుందో కోన్ని బాటమ్ నుంచి టాప్కి చాలా హైరార్కియల్గా, చాలా సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం అమర్చుకుంటూ పోయాడు ఎడ్గర్ డేల్ అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించండి మిత్రులారా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్లో మనం ప్రధానంగా 3 టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ని మనం చూస్తాం. ఏంటి ఆ 3 టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అందులో నెంబర్ 1 ఏమిటంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్, నెంబర్ 2 ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్, తర్వాత 3వ రకమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే వికోరియస్ ఎక్స్పీరియన్సెస్. ఈ వొకాబులరీ గుర్తుపెట్టుకోవాలి, వికోరియస్ ఎక్స్పీరియన్సెస్, ఓకేనా? వికేరియస్ ఎక్స్పీరియన్సెస్ అని అడుగుతున్నాడు ఎగ్జామినేషన్లో, వీటిని మీరు గుర్తుపెట్టుకోండి. అనంటే ఇక్కడ ఈ 3 టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఈ ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఎడ్గర్ డేల్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ని ప్రధానంగా 11 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది, ఓకేనా? వాటి యొక్క ఎక్స్పీరియన్సెస్ని బట్టి 11 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని మనం 3 లెవెల్స్గా మనం డివైడ్ చేస్తాం. ఏంటో 3 లెవెల్ 1 అని, లెవెల్ 2 అని, లెవెల్ 3 అని మనం త్రీ టైప్స్గా మనం డివైడ్ చేస్తాం. ఈ 3 టైప్స్లో మనం ప్రధానంగా లెవెల్ 1ని ఎనాక్టివ్ ఫేజ్ అని అంటారు. ఎనాక్టివ్
టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఐకానిక్ ఫేజు, తర్వాత నెక్స్ట్ సింబాలిక్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఈ 3 రకాల పేర్లతో మనం ప్రధానంగా పిలుస్తాం, గుర్తుపెట్టుకోవాలి. అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. అంటే లెవెల్ 1 ఏమో డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అని, లెవెల్ 2 అనేమో ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అని, లెవెల్ 3నేమో వికోరియస్ ఎక్స్పీరియన్సెస్ అని మనం ప్రధానంగా పిలుస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏమో లెవెల్ 1, ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏమో లెవెల్ 2, తర్వాత వికోరియస్ ఎక్స్పీరియన్సెస్ ఏమో లెవెల్ 3. వికోరియసెస్ అంటే అవి కూడా ఇండైరెక్టే కానీ చాలా ఎక్కువగా అని మన సెకండ్ హ్యాండ్ సోర్సెస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇంకా డెప్త్ ఇండైరెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వికేరియస్ ఎక్స్పీరియన్సెస్ అని గుర్తుపెట్టుకోవాలి. పదజాలం ఇంపార్టెంట్. వికేరియస్ అంటే చాలామందికి పదం అర్థం కాక మొన్న నేను గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు చాలామంది ఈ బిట్ని తప్పు చేయడం జరిగింది అనే విషయాన్ని విద్యార్థి మిత్రులు గమనించాలి. ఓకేనా? వికోరియస్ అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్, ఇన్ డెప్త్ ఆఫ్ ఇండైరెక్ట్. ఓకేనా? ఆర్ సెకండ్ హ్యాండ్ రిసోర్సెస్. ఓకేనా? డెరివేటివ్ అనే రకరకాల సినానిమ్స్ ఉన్నాయి, వీటిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా మిత్రులారా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, యొక్క ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ని డైరెక్టు, ఇండైరెక్టు, వికోరియస్, లేదా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లేదా ఇన్యాక్టివ్, ఎనాక్టివ్, ENNACTIV, ఎనాక్టివ్, ఐకానిక్ అండ్ సింబాలిక్. ఈ 3 రకాల ఫేజ్ల ద్వారా మనము ఏం చేస్తామనంటే ఈ యొక్క ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం. ఎట్ ది సేమ్ టైం ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్లో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది 11 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 11 టైప్స్ అనేవి మీ అందరికీ ఖచ్చితంగా రావాల్సిన ఆవశ్యకత మీ అందరి ముందు ఉందనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? సో వాట్ ఆర్ ద 11 టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అని గమనించినట్లయితే డైరెక్ట్ పర్సెప్చువల్ ఎక్స్పీరియన్సెస్, కాంట్రీవ్డ్ ఎక్స్పీరియన్సెస్, డ్రామటికల్ ఎక్స్పీరియన్సెస్, డెమాన్స్ట్రేషన్స్, ఫీల్డ్ ట్రిప్స్, ఎగ్జిబిట్స్, టెలివిజన్, మూవీస్ ఆర్ మోషన్ పిక్చర్స్, ఆడియో ఫోటో రికార్డింగ్స్, తర్వాత విజువల్ సింబల్స్, వెర్బల్ సింబల్స్. ఈ విధంగా 11 టైప్స్గా విడగొట్టడం జరిగింది. చూడండి ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ కింద ఏమేమి వస్తాయి ఇక్కడ చూడండి. 3 ఎక్స్పీరియన్సెస్: డైరెక్ట్ పర్సెప్చువల్ ఎక్స్పీరియన్సెస్, కాంట్రీవ్డ్ ఎక్స్పీరియన్సెస్, డ్రామటికల్ ఎక్స్పీరియన్సెస్. ఈ 3 కూడా ఎక్స్పీరియన్సెస్ అని గుర్తుపెట్టుకోవాలా. ఈ 3టిని మనం డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకేనా? సో అంటే ఇక్కడ డైరెక్ట్ పర్సెప్చువల్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏంటి? ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. కాంట్రీవ్డ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏంటి? కల్పిత అనుభవాలు. డ్రామటికల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? నాటకీకరణ అనుభవాలు. ఈ 3 కూడా ఎక్స్పీరియన్సెసే, ఈ 3 కూడా అనుభవాలే. ఈ 3టిని మనము ఇన్యాక్టివ్ ఫేజ్లో లేదా డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్లో మనం ప్రధానంగా పెడతాం. వీటిని లెవెల్ 1 అని మనం ప్రధానంగా చెప్తాము, గుర్తుపెట్టుకోవాలి. మరి డైరెక్ట్ పర్సెప్చువల్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏంటి? స్టూడెంటు మోడల్ని ప్రిపేర్ చేయటం కానీ, చార్ట్ని ప్రిపేర్ చేయటం కానీ, ఓకేనా, ఒక ఫ్లోర్ యొక్క మెజర్మెంట్ తీయడం కానీ, లేకపోతే డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళి అంటే ఒక ఫ్లవర్ని డైరెక్ట్గా అబ్జర్వేషన్ చేయటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా డైరెక్ట్ పర్సెప్చువల్ ఎక్స్పీరియన్సెస్ కిందకి వస్తాయి, గమనించాలి. నెక్స్ట్ కాంట్రీవ్డ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏంటి? వీటిని ఏమంటారంటే కల్పిత అనుభవాలు అని మనం ప్రధానంగా పిలుస్తాం. ఏంటి కల్పిత అనుభవాలు అని మనం ప్రధానంగా గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎలిప్సెస్ అనేవి ఉన్నాయి, అంటే గ్రహణాలు అనేవి ఉన్నాయి. వాటిని మనం ఒక రూమ్లో ఒక ప్రత్యేకమైన సన్నివేశాన్ని ఏర్పాటు చేసి, అంటే ఒక పెద్ద టార్చ్ లైట్ ఒకటి, తర్వాత ఒక పెద్ద బాల్, తర్వాత రెండో చిన్న బాల్ తీసుకొని ఈ యొక్క ఎలిప్సెస్ ఎట్లా ఏర్పడతాయో మనం ఒక కల్పితమైనటువంటి ఎక్స్పీరియన్స్ కనుక కల్పిస్తే దాన్ని కాంట్రీవ్డ్ ఎక్స్పీరియన్స్ అని మనం ప్రధానంగా పిలుస్తాం, కల్పిత అనుభవాలు అంటారు. డ్రామటికల్ ఎక్స్పీరియన్సెస్ అంటే నాటకీకరణ అనుభవాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉంది, ఏ విధంగా ఏర్పడుతుంది, లేకపోతే ట్రీస్ని రిమూవ్ చేయడం వల్ల వచ్చేటువంటి అంశాలు ఏంటి, ఇవన్నిటిని కూడా ఈ డ్రామటికల్ ఎక్స్పీరియన్సెస్ చేత పిల్లవాళ్ళ చేత మనం ఒక నాటకం లాగా డ్రామటైజేషన్ కనుక చేయిస్తే దేని కిందకు వస్తుందంటే డ్రామటికల్ ఎక్స్పీరియన్సెస్ కిందకు వస్తుంది. ఈ 3 కూడా దేని కిందకు వస్తాయంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ కిందకు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎన్ని ఉన్నాయంటే మళ్ళీ ఒక 3 ఉన్నాయండి. ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అనేవి 3 ఉన్నాయి. ఏంటి? డెమాన్స్ట్రేషన్స్, ఫీల్డ్ ట్రిప్స్, ఎగ్జిబిట్స్. ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ కింద 3 ఉన్నాయండి. ఏంటి ఆ 3 రకాలు అని అంటే డెమాన్స్ట్రేషన్స్ అంటే ప్రదర్శనలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ ఉందనుకోండి, కోన్ మోడల్ ఉంది, ఓకేనా, లేదా తాజ్మహల్ మోడల్ ఉంది, లేకపోతే సిలిండర్ మోడల్ ఉంది,
లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్ మోడల్ ఉంది. వీటన్నిటిని టీచర్ ఏం చేస్తున్నాడంటే విద్యార్థుల ముందు ప్రజెంట్ చేస్తే అది డెమాన్స్ట్రేషన్ కిందకి వస్తుంది, లేకపోతే ఒక ఎక్స్పెరిమెంట్ డెమాన్స్ట్రేట్ చేయడం. ఓకేనా? సో దాన్ని ఏమంటారంటే డెమాన్స్ట్రేషన్, ఒక ఎక్స్పెరిమెంట్ని. ఫర్ ఎగ్జాంపుల్ కోన్ యొక్క లేదా ఒక స్క్వేర్ యొక్క పారామీటర్, స్క్వేర్ యొక్క సైడ్ని మెజర్మెంట్ చేయడం, లేకపోతే సర్కిల్ని మనం ఏం చేస్తామంటే సర్కిల్ని ఏ విధంగా మనం షేప్ అవుట్ చేస్తామో పిల్లలందరికీ ముందు కూడా డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తే అది డెమాన్స్ట్రేషన్ అవుతుంది. లేకపోతే ఒక ఎక్స్పెరిమెంట్ అంటే గాలికి ఊర్ధ్వముఖ పీడనం ఉందని ఒక ఎక్స్పెరిమెంట్, లేదా ఫోటోసింథసిస్ ఎక్స్పెరిమెంట్ ఉంది, దాని పిల్లల ముందు డెమాన్స్ట్రేషన్ చేస్తే అది డెమాన్స్ట్రేషన్ క్రిందికి వస్తుంది. ఓకేనా? సో ఇట్లా మనం డెమాన్స్ట్రేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్స్లో టైప్స్ ఉన్నాయి, సోషల్ స్టడీస్లో సాయిల్స్లో టైప్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ టైప్స్ ఆఫ్ సాయిల్స్ని మనం డెమాన్స్ట్రేషన్ చేసి ప్రదర్శిస్తే అది డెమాన్స్ట్రేషన్ కిందకి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఫీల్డ్ ట్రిప్స్. మరి ఫీల్డ్ ట్రిప్స్ అంటే ఏంటి అని మనం ప్రధానంగా గమనించినట్లయితే ఈ ఫీల్డ్ ట్రిప్స్కి ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కనుక చూపిస్తే అవి ఫీల్డ్ ట్రిప్ కిందకి వస్తుంది. అంటే ఫీల్డ్ ట్రిప్ అంటే ఎక్కడికో తీసుకెళ్ళక్కల, మా స్కూల్ ఉన్నటువంటి ఆ విలేజ్ సరౌండింగ్స్లో కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్ కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక మ్యూజియం లాంటి ప్రదేశాలు కానీ, చుట్టుపక్కల మ్యాథమెటికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అంశాలు కానీ వీటన్నిటిని కనుక చూపిస్తే అవి ఫీల్డ్ ట్రిప్స్ కిందకి వస్తాయి. తర్వాత ఎగ్జిబిట్స్ అంటే ఒక రకంగా వస్తువులు అంటే మోడల్స్ని చూపించడం, లేకపోతే ఒక వస్తువును చూపించడం. ఓకేనా? ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ఎగ్జిబిట్స్ అని అంటారు. ప్రదర్శితములు లేదా ఎగ్జిబిట్స్ అంటే ఒక వస్తువును చూపించడం, మోడల్ని చూపించడం. ఓకేనా? ఒక బొమ్మను చూపించడం, ఇవన్నీ కూడా ఎగ్జిబిట్స్ కిందకి వస్తాయి. వస్తువును చూపించడం, మోడల్స్ చూపించడం, ఇవన్నీ కూడా ఎగ్జిబిట్స్ కిందకి వస్తాయనే విషయాన్ని మీరు గమనించాలా. ఇవి ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అని మీరు గమనించాలి. ఓకేనా? అంటే ఇవేమో డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్, ఇవేమో ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ గమనించాలి. ఓకేనా? ఇక తర్వాత వికోరియస్ ఎక్స్పీరియన్సెస్ అంటే వీటికంటే కూడా ఇంకా తక్కువ ఎక్స్పీరియన్సెస్ని ఇచ్చేవి వికోరియస్ ఎక్స్పీరియన్సెస్. ఒక రకంగా సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? టెలివిజను, మూవీస్ లేదా మోషన్ పిక్చర్సు, ఆడియో రేడియో రికార్డింగ్స్, విజువల్ సింబల్స్, వెర్బల్ సింబల్స్, ఇవన్నీ కూడా వికోరియస్ ఎక్స్పీరియన్సెస్ క్రిందికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఒక చార్ట్ తీసుకొచ్చి చూపించాడు అనుకోండి, అది విజువల్ సింబల్ క్రిందికి వస్తుంది. టీచర్ ఏదైనా ఒక కొటేషన్ చెప్పాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న, గణితం ఆధునిక నాగరికతకు మూలం వంటిది. ఓకేనండి? సో ఇట్లాంటి కొటేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెర్బల్ సింబల్స్ కిందకి వస్తాయి. ఓకేనా? విజువల్ సింబల్స్ అంటే చార్ట్స్ లేదా ఫ్లాష్ కార్డ్స్, ఇవన్నీ కూడా విజువల్ సింబల్స్ కిందకి వస్తాయి. ఆడియో రికార్డింగ్స్, మీకు ఏవైతే సెల్ ఫోన్లో మీరు ఆడియో వింటున్నారో అవి ఆడియో రికార్డింగ్స్. మూవీస్, మోషన్ పిక్చర్స్, మరి మూవీస్, మోషన్ పిక్చర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అని గమనించినట్లయితే మీరు ఏవైతే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ద్వారా మీరు చూపిస్తూ ఉంటారో, లేకపోతే ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శిస్తూ వాటికి ఆడియోని కూడా జత చేసి చూపిస్తే అవన్నీ కూడా మూవీస్, మోషన్ పిక్చర్స్ కిందకి వస్తాయి. ఇక టెలివిజన్, మీరు తెలంగాణ టీశాట్ నెట్వర్క్ ద్వారా వచ్చే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో, పాఠ్యాంశాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా టెలివిజన్ క్రిందికి వస్తాయి అనే విషయాన్ని మీరు గమనించాలి. సో ఇవన్నీ కూడా వికోరియస్ ఎక్స్పీరియన్సెస్ అనేవి మీరు గమనించండి. ఈ విధంగా మనకి ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్లో ఈ యొక్క 11 అంశాలు ఏంటి? డైరెక్ట్ పర్సెప్చువల్ ఎక్స్పీరియన్సెస్, కాంట్రిబ్యూట్ ఎక్స్పీరియన్సెస్, డ్రామాటికల్ ఎక్స్పీరియన్సెస్, డెమాన్స్ట్రేషన్స్, ఫీల్డ్ ట్రిప్స్, ఎగ్జిబిట్స్, టెలివిజను, మూవీస్ ఆర్ మోషన్ పిక్చర్స్, ఆడియో రికార్డింగ్స్, విజువల్ సింబల్స్, వెర్బల్ సింబల్స్, ఈ విధంగా 11 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనేది ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్లో చూస్తాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే డైరెక్ట్ పర్సెప్చువల్ ఎక్స్పీరియన్సెస్, కాంట్రిబ్యూట్ ఎక్స్పీరియన్సెస్, డ్రామాటికల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఈ 3 కూడా డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ క్రిందికి వస్తాయి. వీటినే లెవెల్ 1 ఎక్స్పీరియన్సెస్ అంటారు. ఈ 3 కూడా ఇనాక్టివ్ ఫేజ్లోకి వస్తాయి అని గమనించాలి. తర్వాత నెక్స్ట్ డెమాన్స్ట్రేషన్స్, ఫీల్డ్ ట్రిప్స్, ఎగ్జిబిట్స్ అనేవి ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్కి వస్తాయి, లెవెల్ 2లోకి వస్తాయి, ఐకానిక్ ఫేజ్లోకి వస్తాయని గమనించాలి. తర్వాత నెక్స్ట్ టెలివిజను, మూవీస్, మోషన్ పిక్చర్సు, ఆడియో రికార్డింగ్స్, స్టేబుల్ పిక్చర్సు, విజువల్ సింబల్స్, వెర్బల్ సింబల్స్, ఈ 5 కూడా దేని కిందకి వస్తాయంటే వికోరియస్ ఎక్స్పీరియన్సెస్ కిందకి వస్తాయి, లెవెల్ 3 కిందకి వస్తాయి, సింబాలిక్ ఫేజ్లోకి వస్తాయి అనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఓకేనా? ఎట్ ది సేమ్ టైం ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్లో బాటమ్ నుంచి టాప్కి వెళ్ళే కొలది డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ యొక్క
ఇంపార్టెన్స్ తగ్గి ఓకేనా ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది ఓకేనా. ఎట్ ది సేమ్ టైం టాప్ నుంచి బాటమ్కి వచ్చే కొద్దీ ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గి డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. సో దిస్ ఈజ్ ద టోటల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇది డిఫరెంట్ టైప్లో నేను మీ అందరికీ కూడా ప్రజెంట్ చేశాను, చాలా సింపుల్గా తక్కువ సమయంలో అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించండి ఓకేనా. సో ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క యూనిట్ 7లో మనకి 4 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి. ఏంటి? జనరల్ క్లాసిఫికేషన్, జేఎస్ బ్రూనర్ క్లాసిఫికేషన్, ఎన్సీఆర్టీ క్లాసిఫికేషన్ అండ్ ఫైనల్లీ ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాను నేను. మరి జనరల్ క్లాసిఫికేషన్లో 4 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే నెంబర్ 1 ఏమిటంటే గ్రాఫికల్ అంటే విజువల్ ఎయిడ్స్, ఆడియో ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ అండ్ ఫైనల్లీ యాక్టివిటీ ఎయిడ్స్ అని 4 టైప్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ క్లాసిఫికేషన్ ఉంది జనరల్ క్లాసిఫికేషన్లో. జేఎస్ బ్రూనర్ క్లాసిఫికేషన్లో 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంది. ఏంటి? డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడర్స్, తర్వాత నాలెడ్జ్ ప్రొవైడెడ్ బై ద పిక్చర్స్, ఎక్స్పీరియన్స్ ప్రొవైడెడ్ బై ద సింబల్స్. These 3 are the classification about J.S. Brunner classification. Okay na? And NCERT classification. So NCERT classify the teaching learning material into 6 types. What are them? First one is graphical aids, second one is display boards, third one 3-dimensional aids, fourth one is projected aids, fifth one is audio aids, sixth one is activity aids. ఓకే, ఈ విధంగా మనకి ఎన్సీఆర్టీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ క్లాసిఫికేషన్ అనేది మనం ప్రధానంగా చూస్తాం ఓకేనా. వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు మిమ్మల్ని ఎగ్జామినేషన్లో. వీటన్నిటిని మీరు చాలా జాగ్రత్తగా మీ సబ్జెక్టులలో ఆ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చూడండి ఓకేనా. లెర్నింగ్ రిసోర్సెస్లో మీకు ప్రధానంగా చూడాల్సింది లైబ్రరీ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత క్లబ్స్, మ్యాథమెటిక్స్ క్లబ్, సైన్స్ క్లబ్, సోషల్ క్లబ్ ఓకేనండి. తర్వాత ల్యాబొరేటరీ ఉంటుంది, లైబ్రరీ, ల్యాబొరేటరీ. సో ఇవన్నీ లెర్నింగ్ రిసోర్సెస్ కిందకి వస్తాయి. ఎట్ ది సేమ్ టైం లెర్నింగ్ రిసోర్సెస్లో ఫిజికల్ రిసోర్సెస్ అనేవి ఉంటాయి. ఈ ఫిజికల్ రిసోర్సెస్లో ముఖ్యంగా ఆడియో విజువల్ ఎయిడ్స్కి సంబంధించి టీవీ కానీ, ప్రొజెక్టర్ కానీ, కంప్యూటర్ కానీ, తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐసీటీ ఇన్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ స్టడీస్ వీటన్నిటిని కూడా మీరు ప్రధానంగా చదువుకుంటే ఎగ్జామినేషన్లో చాలా మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని విద్యార్థులందరూ కూడా గమనించాలి ఓకేనా మిత్రులారా. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం యూనిట్ 6లోనికి వస్తే యూనిట్ 6 యొక్క టైటిల్ ఏంటంటే ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్. సో ప్లానింగ్ ఫర్ హోల్ అకాడమిక్ ఇయర్, ప్లానింగ్ ఫర్ ది యూనిట్, ప్లానింగ్ ఫర్ ది లెసన్. ప్లానింగ్ ఫర్ ది హోల్ అకాడమిక్ ఇయర్ ఈజ్ కాల్డ్ యాన్యువల్ ప్లాన్ ఆర్ ఇయర్ ప్లాన్. ప్లానింగ్ ఫర్ ది యూనిట్ ఈజ్ కాల్డ్ యూనిట్ ప్లాన్. ప్లానింగ్ ఫర్ ది లెసన్ ఈజ్ కాల్డ్ లెసన్ ప్లాన్ ఆర్ పీరియడ్ ప్లాన్. ఈ విధంగా ఈ మూడింటిని కలిపి సమ్ ఆఫ్ దిస్ 3 ప్లాన్స్ ఈజ్ కాల్డ్ ద ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్. సో దీంట్లో భాగంగానే మనకి ఏమొస్తుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెసన్ ప్లానింగ్స్ అనేది వస్తుంది. మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెసన్ ప్లానింగ్స్లో ఏ టైప్స్ ఉన్నాయని మనం ప్రధానంగా గమనించినట్లయితే అందులో నెంబర్ 1 హెర్బాషియన్ లెసన్ ప్లాన్, నెంబర్ 3 మోరిసన్ యూనిట్ ప్లాన్, నెంబర్ 2 మోరిసన్ యూనిట్ ప్లాన్, నెంబర్ 3 RCEM అప్రోచ్, తర్వాత నెంబర్ 4 బ్లూమ్స్ ఎవాల్యూషన్ బేస్డ్ అప్రోచ్. ఈ 4 టైప్స్ ఆఫ్ లెసన్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మీరు గమనించాలి. ఇందులో థర్డ్ వన్ వచ్చేసి RCEM అప్రోచ్. మరి RCEM అంటే ఏంటంటే రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్. వీళ్ళు ఒక లెసన్ ప్లాన్కి ఒక మోడల్ చూపించారండి. దీన్ని RCEM మోడల్ ఆర్ RCEM లెసన్ ప్లాన్ అప్రోచ్ అని కూడా మనం ప్రధానంగా పిలుస్తాం. ఈ RCEM అప్రోచ్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఏమిటా 3 స్టెప్స్ అంటే అందులో నెంబర్ 1 ఇన్పుట్, సెకండ్ వన్ ఈజ్ ప్రాసెస్, థర్డ్ వన్ ఈజ్ అవుట్పుట్. ఇన్పుట్నే ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అవుట్కమ్స్ అని మనం ప్రధానంగా పిలుస్తాము. ఆ తర్వాత ప్రాసెస్ అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని మనం ప్రధానంగా పిలుస్తాం. అవుట్పుట్ అంటే రియల్ లెర్నింగ్ అవుట్కమ్స్ అని మనం ప్రధానంగా పిలుస్తాం ఓకేనా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇన్పుట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అవుట్కమ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ పర్టైనింగ్ టు ఏ లెసన్ ఆర్ కంటెంట్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ పర్టైనింగ్ టు ఏ లెసన్ ఆర్ కంటెంట్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి లెసన్లో కానీ
కంటెంట్లో కానీ మనం విద్యార్థులలో ఎటువంటి బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఎటువంటి ప్రవర్తన లక్ష్యాలు మనం ఆశిస్తున్నామో ఆ లక్ష్యాలన్నింటినీ గుర్తించడాన్నే ఇన్పుట్ లేదా ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అవుట్కమ్స్ అంటారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం ఏం చేస్తాం, ఆల్రెడీ వి ఐడెంటిఫై ద బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ఏ లెసన్ ప్లాన్. మనం ఒక లెసన్ ప్లాన్లో కొన్ని బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం ఐడెంటిఫై చేసినాం. కాబట్టి ఏవైతే ఐడెంటిఫై చేసామో ఇన్పుట్లో లేదా ఎక్స్పెక్టెడ్ బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం ఏం చేస్తామంటే ఈ ప్రాసెస్లో ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో లేదా డ్యూరింగ్ ద ఇన్స్ట్రక్షన్లో మనం ఏం చేస్తామంటే వాటన్నిటిని కూడా ఆ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రజెంటేషన్ చేస్తాం. లేదా ఇంటిగ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. ఒక టీచరు ఆ యొక్క లెసన్కి సంబంధించి యూనిట్కి సంబంధించి కంటెంట్కి సంబంధించి ఏం చేస్తారంటే ఆ నాలెడ్జ్ని కానీ స్కిల్స్ని కానీ ఇంటిగ్రేషన్ చేసి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ప్రాసెస్ అని మనం ప్రధానంగా పిలుస్తాం. తర్వాత నెక్స్ట్ అవుట్పుట్నే మనం ఏమని పిలుస్తారంటే రియల్ లెర్నింగ్ అవుట్కమ్స్ అని పిలుస్తారు. అవుట్పుట్స్నే RLOs అని పిలుస్తారు. అంటే రియల్ లెర్నింగ్ అవుట్కమ్స్ అని మనం ప్రధానంగా పిలుస్తాం. అంటే ఇక్కడ మనం ఒక లెసన్లో ఏమి ఆబ్జెక్టివ్స్ సాధించాలో ఇన్పుట్ తెలిపితే మనం ఆ అనుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్ని ప్రాసెస్ ద్వారా విద్యార్థులకు మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ చేసి మనం నాలెడ్జ్ని స్కిల్స్ని ఇంటిగ్రేషన్ చేసి మనం బోధిస్తాం. ఇలా బోధించిన తర్వాత విద్యార్థులలో కొన్ని ప్రవర్తన మార్పులు బిహేవియర్ చేంజెస్ అనేది వస్తాయి. అటువంటి బిహేవియర్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారంటే టెర్మినల్ బిహేవియర్ చేంజ్ అంటారు. టెర్మినల్ అంటే అంత్య ప్రవర్తన మార్పులు అని మనం ప్రధానంగా పిలుస్తాం. సో ఈ అవుట్పుట్లో మనం ఈ టెర్మినల్ బిహేవియర్ చేంజెస్ ఏవైతే ఉంటాయో ఆ బిహేవియర్ చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తామనంటే ఈ అవుట్పుట్ ద్వారా మనము తీసుకుంటాం. దీన్ని ఏమంటారంటే రియల్ లెర్నింగ్ అవుట్కమ్స్ అని మనం ప్రధానంగా పిలుస్తాం. ఈ విధంగా మనము రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ RCM వారి అప్రోచ్ ఏదైతే ఉందో ఈ RCM వారి అప్రోచ్లో 3 రకాల స్టెప్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని చూస్తాం. ఏంటి? ఇన్పుట్, దీన్ని ఎక్స్పెక్టెడ్ బిహేవియరల్ అవుట్కమ్స్ అంటారు. ప్రాసెస్, దీన్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటారు. అవుట్పుట్, రియల్ లెర్నింగ్ అవుట్కమ్స్ అని మనం ప్రధానంగా పిలుస్తాం. ఓకేనా? మనం పాఠ్యాంశంలో ఏ లక్ష్యాలు అనుకుంటామో అవి ఇన్పుట్లో ఉంటాయి. మనం అనుకున్న లక్ష్యాలు మనం ప్రజెంట్ చేస్తే అది ప్రాసెస్ అవుతుంది. మనం ప్రజెంట్ చేసిన తర్వాత విద్యార్థులలో ప్రవర్తన మార్పులు వస్తే దాన్ని ఏమంటారంటే అవుట్పుట్ లేదా రియల్ లెర్నింగ్ అవుట్కమ్స్ అని మనం ప్రధానంగా పిలుస్తాం. ఇది RCM అప్రోచ్ అని మీరు ప్రధానంగా గమనించండి. తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే బ్లూమ్స్ ఎవాల్యూషన్ బేస్ అప్రోచ్. మరి ఈ బ్లూమ్స్ ఎవాల్యూషన్ బేస్ అప్రోచ్లో ఇన్ జనరల్గా మీరు ఎవాల్యూషన్లో మనం ఏం చేస్తామంటే ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని ఫ్రేమ్ చేస్తాం. తర్వాత మనము టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని ప్రొవైడ్ చేస్తాము. తర్వాత ఈ టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఫలితంగా మనకి విద్యార్థులలో మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ నెరవేరాయా లేదా అని తెలుసుకోవడం కోసం ఎవాల్యూట్ చేస్తాం. ఈ మూడింటిని కలిపి బ్లూమ్స్ ఎవాల్యూషన్ బేస్ అప్రోచ్ అంటారు. అంటే దట్ మీన్స్ బ్లూమ్స్ ఎవాల్యూషన్ బేస్ అప్రోచ్లో ప్రధానంగా 3 టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయని గమనించాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఫార్ములేటింగ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, సెకండ్ వన్ ఈజ్ క్రియేటింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, థర్డ్ వన్ ఈజ్ ఎవాల్యుయేటింగ్ ద చేంజెస్ ఆఫ్ బిహేవియర్. ఓకేనండి. సో కాబట్టి ఈ 3 రకాల స్టెప్స్ అనేవి బ్లూమ్స్ ఎవాల్యూషన్ బేస్ అప్రోచ్లో ఉంటాయి. దీన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఓకేనా? ఇవి కాకుండా మనకి హెర్బాషియన్లో 6 స్టెప్స్ ఉంటాయి. ఏంటి? హెర్బాషియన్ లెసన్ ప్లాన్లో 6 స్టెప్స్ ఉంటాయి. ఏంటి ఆ 6 స్టెప్స్? నెంబర్ 1 ప్రిపరేషన్, నెంబర్ 2 ప్రజెంటేషన్, నెంబర్ 3 అసోసియేషన్, నెంబర్ 4 జనరలైజేషన్, నెంబర్ 5 అప్లికేషన్, నెంబర్ 6 రీక్యాప్చులేషన్. ఓకేనా? సో ఈ విధంగా హెర్బాషియన్ లెసన్ ప్లాన్లో 6 స్టెప్స్ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం మోరిసన్ యూనిట్ ప్లాన్లో 5 స్టెప్స్ ఉంటాయి. ఏంటి? ఎక్స్ప్లోరేషన్, ప్రజెంటేషన్, ఆ తర్వాత నెక్స్ట్ అసిమిలేషన్, తర్వాత 4th వన్ ఆర్గనైజేషన్, 5th వన్ రెసిటేషన్. ఈ విధంగా మనకి ఈ 5 టైప్స్ ఆఫ్ స్టెప్స్ అనేవి మనకి మోరిసన్ యూనిట్ ప్లాన్లో ఉంటాయనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ లెసన్ ప్లాన్ అప్రోచెస్ అనేవి మనం ప్రధానంగా చూస్తాం. వీటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి ఈ అప్రోచెస్ నుంచి. తర్వాత ఎడ్గర్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను 2 లేదా 3 బిట్లు అనేవి ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉందనే విషయాన్ని మీరు గమనించండి. ఎట్ ది సేమ్ టైం ఇటువంటి వీడియోలు మీ అందరికీ కూడా అందిస్తాను. సో ఎవరైతే PGT JLకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పెడగాజీ అనేది 10వ తారీఖు ఉంది కాబట్టి అప్ టు 9th వరకు కూడా మీకు ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్తో కంటెంట్ పెడగాజీ టిప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మీ అందరి ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ వీడియోని అందరూ కూడా
ఎండ్ వరకు చూసినందుకు కూడా థ్యాంక్ యూ అనండి.